హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ అమ్మ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నేను వరకు వచ్చేసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే రెగ్యులర్గా అమ్మ డైలీ రొటీన్ అనేది ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిపోతుందండి. 4 o'clock అలారం పెట్టేసుకుని అమ్మ అయితే లెగుస్తుంది. సో ఇక్కడ పిల్లలు అయితే పడుకుంటూ పోయారండి. పిల్లలకి 2 days నుంచి బాగా ఫీవర్ అయితే వస్తుంది. నైట్ అంతా నిద్రపోలేదు. బాబు ఇప్పుడే సిరప్ వేస్తే ఇప్పుడే అలా అయితే పడుకున్నాడండి. 2 days బ్యాకే మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నారండి. నైటే నేను పడుకునే ముందే ఈవినింగ్ వచ్చేసి ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. అంటే మేము తీసుకెళ్లాల్సినటువంటి ఏమైతే ఉన్నాయో మాకు మళ్ళీ లగేజ్లు ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి ప్యాక్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అమ్మ పంపించాల్సినటువంటి పచ్చళ్ళు ఇంకా శనగలు అవి ఉంటాయి కదా, అలసందలు ఇట్లా అమ్మ దగ్గర ఉన్నటువంటి కొన్ని అయితే ప్యాక్ చేసింది. ఇంక మేము వెళ్ళేటప్పుడు మాకు లగేజెస్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఎలాగ వెళ్తున్నారు కదా అని చెప్పి డిక్కీలో పెట్టేసాను. అలాగే కొన్ని బ్యాగ్స్ కూడా పెట్టేశానండి. మేము ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 week ఉంటామేమో అట్లీస్ట్ అంతే. ఇంకా అందుకని చెప్పేసి ఒక 1 bag వరకు ఉంచేసుకొని రిమైనింగ్ 1 అయితే పెట్టేస్తున్నాము. మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా సరే మేము ఎప్పుడు వచ్చినా సరే ఇలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతామండి. ఎర్లీ మార్నింగ్ అంటే మనకు వెళ్ళేలోపు 4 o'clock స్టార్ట్ అయ్యామంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి చేయలోపు మనకు 10, 11 అట్లీస్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎండ కూడా అంత అనిపించదండి. ట్రాఫిక్ జామ్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మేము అసలు ఇలా కార్ జర్నీ అయితే చేయట్లేదు. కానీ మా పిల్లలు చిన్నప్పుడు 1 or 2 years అప్పుడైతే చాలా ఎక్కువగా జర్నీ చేసేవాళ్ళం. అప్పుడైనా సరే మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3 o'clock లేచినట్టే అలా అయితే వెళ్ళిపోయే వాళ్ళము. సో మా హస్బెండ్ కూడా ఇంకా అట్లాగే లేచినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజు వచ్చేసి ఇంకా అలా స్నానం చేసేసి రెడీ అయ్యి ఒక 1/2 hour తర్వాత అట్లా అయితే వెళ్ళారండి. ఎందుకంటే డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళను, కొంచెం రిజిస్ట్రేషన్ పని అయితే ఉంది, అది చూసుకొని వెళ్తాను అని చెప్పేశారు. ఇంకా అందుకని చెప్పి డైరెక్ట్ స్నానం చేసి మామూలుగా నార్మల్ డ్రెస్ అయితే వేసేసుకొని డైరెక్ట్గా వెళ్ళారు. అంటే వెళ్ళేలోపు 10:30, 11 అయితే అయిపోతుంది. వరంగల్ అట్లా వెళ్ళాలంట. అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడ రెడీ అయ్యి స్నానం చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఈ మధ్య కార్ జర్నీ అయితే అస్సలు అయితే పడట్లేదండి. ఇంకా రీసెంట్ టైమ్స్లో మేము అంత ముందు వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే అయితే వెళ్ళే వాళ్ళము. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్టు మనకు నిద్రలో ఉంటారు కదా పిల్లలు, డీప్ స్లీప్లో ఉంటారు. మనకు అంత జర్నీ అనేది కొంచెం అంత ఇబ్బందిగా కూడా అనిపించదు. సో మా హస్బెండ్ అయితే అలా అయితే వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మ రొటీన్ అనేది స్టార్ట్ చేసింది. మా హస్బెండ్ వెళ్ళిపోయేలోపు ఆల్మోస్ట్ 5 o'clock అయితే అయిపోయిందండి. మామూలు మేము 4 o'clock లేచాము. కాకపోతే బ్రష్ అది వేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయారు కదా, అందుకని చెప్పేసి 1 hour టైం అయితే పట్టింది. మా హస్బెండ్ అలా వెళ్ళంగానే అమ్మ అయితే ఇక్కడ గేదెలకైతే పాలు అయితే తీస్తుందండి. మేము మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో గేదెలు అయితే ఉంటాయి. పాలు కూడా ఎప్పుడు అవైలబిలిటీ అయితే ఉంటాయండి. న్యాచురల్గా మామూలుగా మనకి బయట మార్కెట్లో దొరికే పాలు మనకి కల్తీ అట్లా ఉంటాయి కదా. మేము మా చిన్నప్పటి నుంచి కూడా ఇలా గేదె పాలు మా ఇంట్లోనే స్వచ్ఛంగా ఇలా గేదె పాలు పెరిగి ఇవన్నీ తినడం అయితే మాకు చాలా అయితే అలవాటు అయిపోయింది. ఇంట్లో ఎప్పుడైతే గేదెలు అయితే ఉంటాయండి. ఇంకా అమ్మ ఇలా పాలు తీసేసిన తర్వాత అమ్మ అయితే పొలం పనికి అయితే వెళ్తుందండి. ఎప్పుడు అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచి సంవత్సరం అంతా అయితే పొలం పనికి అయితే వెళ్తుంది. అమ్మ అసలుకి ఏ పొలం పనికి వెళ్తుంది, ఏమేమి పనులకు వెళ్తుంది, అసలు ఎట్లా వెళ్తుంది, ఎందుకు పొలం పనికి వెళ్తుంది, ఇదంతా మీకు నెక్స్ట్ వీడియోలో కమింగ్ వ్లాగ్స్లో అయితే, అంటే దీని తర్వాత నెక్స్ట్ వీడియోలోనే మీకు క్లారిటీగా కంప్లీట్గా దాని గురించి ఇన్ఫర్మేషన్, మా చిన్నప్పటి నుంచి అమ్మ ఏం పని చేసి మమ్మల్ని సాకింది ఇట్లా అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలోనే తప్పకుండా అయితే షేర్ చేస్తానండి. సో ఇంక ఇలా పాలు తీసేసి అక్కడ పెట్టేసి వెళ్ళి అమ్మ పనికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 5:30కి అలా వెళ్ళిపోయినట్లయితే ఆఫ్టర్నూన్ 12:30, 1 అయితే అవుతుందండి వచ్చేలోపు. ఇదిగోండి పాలు అయితే పితికేసింది. ఇంట్లో పెట్టేసి వెళ్తే ఇంకా చెల్లి అయితే పాలు అయితే పోసేస్తుందండి. ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచాను కదా, అలవాట్లేదు కదా, అందుకని చెప్పేసి కొంచెం అంటే పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అక్కడైతే కొంచెం 6:30కి 6కి అలా అయితే లెగుస్తాం కదా, మరి ఇంత ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంటే కొంచెం కష్టం. నేను వీడియో కోసం అయితే లేసానండి, అంటే వీడియో షూట్ చేద్దామని చెప్పేసి. సో ఇంకా అలా వెళ్ళిపోయినమ్మంటే ఇంకా నేను కొద్దిసేపు పడుకున్నాను. కొద్దిసేపు పడుకొని 8 o'clock 9 o'clock అలా అయితే లేచానండి. రెగ్యులర్గా సరే డైలీ మామూలుగా రొటీన్ లైఫ్లో నేను లేసే లోపు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి పిల్లలు లేసేసి వాళ్ళ పని వాళ్ళే అంటే బ్రేక్ఫాస్ట్ చెల్లి వాళ్ళు చేసేసినట్లయితే వాళ్ళే తినేస్తారండి. నేను లేసి నా పని నేను కూడా బ్రష్ అది వేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. సో ఈరోజు అయితే పిల్లలకు 2 days నుంచి బాగా ఫీవర్ అయితే వస్తుందండి. అందుకని చెప్పేసి పిల్లలు నేను లేచేలోపు వాళ్ళు కూడా లేవలేదు. లేచిన తర్వాత పిల్లలకి మెడిసిన్ ఇవన్నీ అయితే వేస్తున్నాను. ఇంకా అలా అమ్మ పనికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు అలా అయితే పడుకొని నేను 9 o'clock అయితే లేసానండి. ఇంకా చెల్లి వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా 7 o'clock అలా లేసేసి వాళ్ళ పని వాళ్ళు అయితే చేసుకుంటారు. మామూలుగా డైలీ రొటీన్ ఉంటుంది కదా, చిమ్ముకోవడం, తుడుచుకోవడం, ఇలా గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇదంతా బట్టలు కూడా మార్నింగ్ ఉతికేస్తారండి. ఎందుకంటే మళ్ళీ మనకి టైం అయ్యే కొంత ఆఫ్టర్నూన్ అలా ఎండ ఉంటుంది కదా, ఈవినింగ్ 7 o'clock వరకు కూడా ఎండ మామూలుగా ఉండట్లేదండి, దంచి కొడుతుంది. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ పనులు అంతా చేసేసుకొని మేము లేసేలోపు బ్రేక్ఫాస్ట్ కొంచెం చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. అందరం ఒకేసారి పిల్లలు మేము అందరం ఒకేసారి లేచినప్పుడు ఇంకా ఎవరి పాటికి వాళ్ళు అయితే దోశ ఇదేమైనా సరే ఇడ్లీ అయినా సరే ఎవరి పాటికి వాళ్ళు పెట్టేసుకొని తినేస్తూ ఉంటాము. సో ఇంకా ఈరోజు వచ్చేసి పిల్లలకు బాగలేదని చెప్పేసి పిల్లలు అయితే అస్సలు లేవలేదండి. నేను లేసిన తర్వాత లేపుకొని చిన్నగా ఇలా మెడిసిన్ అయితే వేసుకున్నాను. 2 days నుంచి వైరల్ ఫీవర్ అయితే వస్తుందండి. చిన్న పాపకి బాబుకి అయితే వస్తుంది, పెద్ద పాప అయితే బాగానే ఉందండి. ఫస్ట్ నేను లేచిన వెంటనే 103 అయితే బాబుకి అయితే ఫీవర్ అయితే ఉందండి. నేను లేచిన వెంటనే ఇలా కొంచెం మెడిసిన్ అది వేసేసుకొని ఇంకా కొంచెం
స్టవ్ మీద హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని కొంచెం బాడీ అంతా అలా తుడిపేసుకొని ఎక్కువ మనకి సమ్మర్ సీజన్లో లిక్విడ్స్ అవన్నీ ఎక్కువ తాపుకుంటూ ఉండాలండి. ఇలా ఫీవర్ వచ్చినప్పుడైనా సరే నార్మల్ పీపుల్కైనా సరే, అంటే ఫీవర్ రాకపోయినా నార్మల్గా కూడా ఇప్పుడున్నటువంటి ఎండలు ఈ 1 వీక్గా ఈ మే నెల లాస్ట్ వీక్ మొత్తం చాలా ఎక్కువ ఎండలు అయితే ఉన్నాయి కదా. బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం నార్మల్ పీపుల్స్ కూడా ఇట్లా ఎక్కువ లిక్విడ్స్ అనేది తీసుకోవాలండి. అది కోకోనట్ వాటర్ అయినా సరే, ఏదైనా జ్యూసెస్ అయినా సరే, లేదంటే ఇట్లా బటర్ మిల్క్ అయినా సరే, ఏవైనా సరే, వాటర్ అయినా సరే, ఇట్లా ఏవైనా సరే ఇట్లా ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా ఉంటుందండి. సో నేను బాబుకి కూడా ఫస్ట్ మెడిసిన్ అవన్నీ వేసేసి, అంటే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మెడిసిన్ వేస్తారు కదా, ఆ మెడిసిన్ కూడా వేసేసి కొంచెం మజ్జిగ చేసేసుకొని అలా మజ్జిగ కొంచెం స్పూన్తో అలా తాపేస్తూ ఉన్నాను. తాపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ బాడీకి కొంచెం అలా తుడిచేసి ఇంక తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలండి. ఈ మార్నింగ్ 9 o'clock ఎండ చూసారా బయట ఎంత ఎక్కువగా ఉందో, అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock 1 o'clock ఎంత ఎండ అయితే ఉంటుందో ఆ రకంగా అయితే ఉంది. ఇంట్లో చిన్నపిల్లలకు కనుక బాగోలేకపోతే మదర్స్ పరిస్థితి అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందండి. నాకైతే చాలా ఇంకా ఏ పని చేయాలనిపించలేదు, చాలా చిరాగ్గా కోపంగా అట్లా అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళ పక్కనే కూర్చొని ఇంకా బాడీ హీట్గా ఉందా, కాలుతుందా, లేదంటే కూల్ అయిందా అది చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. కొంచెం తడి బట్ట పెట్టి అలా తుడుచుకుంటూ ఇంకా పక్కనే ఉండాలనిపిస్తుంది. అంటే తగ్గేదాకా 1 day అయినా 2 days అయినా 3 days అయినా సరే, ఎన్ని డేస్ అయినా సరే ఇంకా నాకు ఎలాంటి పని చేయబుద్ధి కాదు, ఇంకేం పని చేయబుద్ధి కాదు. చాలామంది మదర్స్కి ఆల్మోస్ట్ ఇలాగే ఉండొచ్చు. పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనం కదా హ్యాపీగా ఉంటాం. అంటే వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటే మనం కూడా అంత హ్యాపీగా ఉండగలుగుతాం కదా. వాళ్ళు కొంచెం అలా సిక్ అయినా సరే మనకి నాకైతే చాలా బాధగా ఉంటుంది. ఇంకెలాంటి పని చేయబుద్ది కదా, అంత చిరాగ్గా అనిపిస్తుందండి. సో బాబుకి కొంచెం అంటే ఇక్కడ కూలర్ దగ్గర పడుకొని ఇంకా హీట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఆరు బయట అలా బయట వేసేసినట్లయితే బయట గాలి కూడా కొంచెం వస్తుంది కదని చెప్పి బాబుని అయితే బయట పడుకోబెట్టేశానండి. ఇంకా పాపకు కూడా ఇద్దరికి ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరికి బటర్ మిల్క్ అయితే ఇచ్చేసాను. బాబుకి నేనే తాపేసాను, పాపకి ఇచ్చేస్తే తింటుంది. పెద్ద పాప బాగానే ఉంది కదా, తనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుందండి. ఇంకా కొంచెం అలా మెడిసిన్ అవి వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా తడి బట్ట అయితే పెడుతున్నానండి. అప్పుడప్పుడు ఇట్లా 1 hour ఒకసారి, 1/2 hour ఒకసారి అయినా ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఇలా తడి బట్ట పెట్టేసేయాలని, తడి బట్ట పెట్టేసి తుడిచేసి తీసేయాలి. అంతేగాని మామూలు ఆ బట్ట అయితే మొత్తం కప్పేస్తే ఆ వేడి అనేది మళ్ళీ లోపల నుంచి ఇంకొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా అప్పుడప్పుడు కొంచెం మనకు బాడీ కొంచెం టెంపరేచర్ అనేది పెరిగే కొద్దీ మనం ఇలా ఒక టవల్ ఒకటి తీసేసుకొని, నాప్కిన్ ఏదైనా తీసేసుకొని కొంచెం ఇలా తడి బట్ట అనేది పెట్టేసుకుంటూ ఉండాలి. ఇంకా అలా తుడిచేసిన తర్వాత బాబుకి బ్రేక్ఫాస్ట్ కూడా అయితే పెట్టేశానండి. రోజు ఈ మధ్య 2 days నుంచి రెగ్యులర్గా మార్నింగ్ టైంలో, ఈవినింగ్ డిన్నర్ టైంలో 2 times ఇడ్లీ అనే అయిపోతున్నాయండి. అంటే మార్నింగ్ టైం తెప్పిస్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ టైంలో తెప్పిస్తున్నాము. బోర్ కొట్టేసింది వాళ్ళకు కూడా ఇడ్లీ తిని. అంటే పేషెంట్ లాగా నోటి చుట్టుకొస్తే అట్లా ఉంటుంది కదా. చాలామంది పిల్లలు ఇడ్లీ తినడానికి అయితే ఇష్టపడరు. పాప మా పిల్లలు బాగానే తింటారు, కాకపోతే కొంచెం 2 days నుంచి తిని బోర్ కొట్టింది. అందుకని చెప్పి దోశ పిండికి వేసేసాము. ఇంకా అందుకని చెప్పేసి దోశ తింటామని చెప్తే దోశ వేసేసి చేశానండి. ఇంకా పిల్లలకి అలా బాబుకి అలా తినిపించేసి వాళ్ళని కూడా కొద్దిసేపు అలా అయితే పడుకోబెట్టేశాను. ఇంకా కూలర్ కింద తీసుకొచ్చి పడుకోబెట్టేసాను. కొంచెం సిరప్ వేసేలో బాడీ కొంచెం టెంపరేచర్ అనేది కంట్రోల్ అయ్యి కొంచెం పడుకున్నాడండి బాబు. పాపకు కూడా కొంచెం కంట్రోల్ అయినట్టుంది. అంటే టెంపరేచర్ మన సిరప్ వేసిన తర్వాత కొంచెం కంట్రోల్ అవుతుంది కదా. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 11 ఆల్మోస్ట్ అలా అయితే అవుతుందండి. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కూడా అయితే చేసేసి ఇంకా ఇలా ఇంటి ముందే చెట్లు అయితే ఉన్నాయండి. ఇంట్లో ఆ కూలర్ కింద ఈ వేడి హీట్ కంటే కూడా ఇట్లా ఆరు బయట మనకి చెట్ల కింద కూర్చుంటేనే చాలా ప్రశాంతంగా, ఇలా మంచం వేసుకొని కూర్చున్నా, చైర్ వేసుకొని కూర్చున్నా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇంకా పిల్లల్ని అలా పడుకోబెట్టేసి నేను కొంచెం ఇలా బయటకు వచ్చేసి ఈ చెట్టు కింద మంచం వేసుకొని ఇలా కొద్దిసేపు అలా కూర్చొని ఫోన్ అయితే చూసుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకేనండి, బాయ్.